నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి గ్లోబల్ వెల్త్ రిపోర్ట్. సో గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ప్రపంచం మొత్తం మీద ఏ ప్లేసెస్లో ఎక్కువ మంది ధనికులు ఉన్నారు. ధనికులు అంటే ఏదర్ లక్షాధికారి అయినా అవ్వచ్చు లేదా కోటీశ్వరుడైనా కావచ్చు. లక్షాధికారులు ఎక్కువగా ఉన్నారా లేదా కోటీశ్వరులు ఎక్కువగా ఉన్నారా, ఏ ప్రాంతంలో ఏ యొక్క రాష్ట్రాల్లో ఏ యొక్క నగరాల్లో ఎక్కువగా ఉన్నారు, ఇటువంటి విషయాల మీద చెక్ చేసిన తర్వాత గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ అనేది ఇవ్వబడుతుంది. సో ఇటువంటి రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారు అంటే మన దేశంలోన ప్రపంచం మొత్తం మీద ఎవరు కుబేరులు ఉన్నారు, ఎవరు లక్షాధికారులు ఉన్నారు, ఇటువంటి రిపోర్ట్ని ఎవరు రెడీ చేస్తారు అంటే హెన్లీ అండ్ పార్ట్నర్స్ అన్నమాట. ఈ యొక్క ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో హెన్లీ అండ్ పార్ట్నర్స్ ఆర్గనైజేషన్ అండ్ న్యూ వరల్డ్ వెల్త్, ఈ రెండు గ్రూప్స్ కలిసి ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి కుబేరుల జాబితాని క్రియేట్ చేసి వాళ్ళ నుంచి రిపోర్ట్ అనేది తీసుకుంటుంది అనమాట. అంటే వాళ్ళ యొక్క ఆస్తుల్ని ఎప్పటికప్పుడు చెక్ చేసి ఎవరు ఎక్కువగా లక్షాధికారులుగా ఉన్నారు, బిలియనర్స్గా ఉన్నారా, మిలియనర్స్గా ఉన్నారా అలా చెక్ చేస్తుంటుంది అనమాట. మన దేశంలో ముంబైలో 24వ ర్యాంక్ అనేది ఇవ్వబడింది. 24 అంటే ప్రపంచం మొత్తం మీద కుబేరులు ఉన్నటువంటి ప్లేసెస్లో మన భారతదేశంలో ఉన్నటువంటి ముంబై ప్రాంతం ఏదైతే ఉందో అది 24వ స్థానంలో ఉంది. అంటే 24వ స్థానంలో అంటే 24వ స్థానంలో వచ్చేంతమంది బిలియనియర్స్ కానీ అంటే లక్షాధికారులు కానీ కోటీశ్వరులు కానీ ఎక్కువ మంది ఎక్కడున్నారంటే ముంబైలో అనమాట. అండ్ దాంతోపాటు ఢిల్లీ ప్రాంతం, ఢిల్లీ యొక్క స్థానం ఎంత అంటే 37వ స్థానం అనమాట. మొత్తం 50 ప్లేసెస్కి అంటే 50 నగరాలని వాళ్ళు చెక్ చేసినప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ముంబై ఏమో 24వ ప్లేస్లో రావడం జరిగింది. అండ్ ఢిల్లీ వచ్చేసి 37వ స్థానంలో వచ్చిందనమాట. అండ్ దాంతోపాటు బెంగళూరు ఏదైతే ఉందో అది 9th పొజిషన్లో రావడం జరిగింది. 9th పొజిషన్లో దేనికంటే ఇక్కడ వెల్త్ పరంగా కాదు, సిటీస్ టు వాచ్, ఇక మీదట ఎదుగుపోతున్నటువంటి సిటీస్ లిస్ట్ లాగా అనమాట. అంటే బెంగళూరులో కూడా ఇక మీదట ఈ యొక్క వెల్త్ రిపోర్ట్ అనేది తీసుకోవడానికి ఒక ఛాన్స్ ఉంది. దాంతోపాటు సిటీస్ పరంగా సిటీస్ టు వాచ్ అంటే అది పెరుగుతున్నటువంటి ఆర్థిక ప్రగతిని సూచిస్తూ ఆ సిటీస్ టు వాచ్ అనేటువంటి కేటగిరీ పరంగా బెంగళూరు అనేది 9th పొజిషన్లో రావడం జరిగింది. మిలియనర్స్ లిస్ట్ పరంగా ఎంతమంది ఉన్నారు అనేటువంటి లిస్ట్ అనమాట. ముంబై మొత్తం మీద 58,800 మంది మిలియనియర్స్ ఉన్నారంట. దాంతోపాటు 29 మంది బిలియనియర్స్ అంటే ఇది కోటీశ్వరులు, 58,800 మంది లక్షాధికారులు. ఢిల్లీలో వచ్చేసి 30,700 మంది మిలీనియర్స్ ఉన్నారు, 16 బిలియనియర్స్ ఉన్నారు, 16 మంది కోటీశ్వరులు ఉన్నారనమాట ఢిల్లీలో. అండ్ బెంగళూరు ప్రాంతంలో 13,200 మంది మిలీనియర్స్ ఉన్నారు. అండ్ దాంతోపాటు 8 మంది బిలియనియర్స్ కూడా ఉండడం జరిగింది. సో మన దేశం నుంచి 2 ప్రాంతాలు, ముంబై వచ్చేసి 24వ స్థానం అండ్ ఢిల్లీ వచ్చేసి 37వ స్థానం అనమాట. అండ్ సిటీస్ టు వాచ్ అంటే అది ఒక కేటగిరీ అభివృద్ధి చెందుతూ ఇది కూడా ఒక జాబితా లాగా రాబోతుంది. సిటీస్ టు వాచ్ అంటే అక్కడ ఆర్థిక ప్రగతి రాబోతుంది. ఈ యొక్క ప్రాంతంలో ఆర్థిక ప్రగతి ఎక్కువగా ఉంది అని చెక్ చేస్తూ బెంగళూరు అనేది సిటీస్ టు వాచ్ లిస్ట్లో 9వ స్థానంలో రావడం జరిగింది. సో అంటార్టికాకు సంబంధించినటువంటి ఒక న్యూస్ అనమాట. ఏంటంటే మన భారతదేశం ఇక మీదట ఫ్యూచర్లో అంటార్టికా ప్రాంతంలో కొత్తగా ఒక రీసెర్చ్ స్టేషన్ అనేది ఏర్పాటు చేయబోతుంది. అండ్ రీసెర్చ్ స్టేషన్ అంటే మనకు ఆల్రెడీ కొన్ని రీసెర్చ్ స్టేషన్స్ అనేవి అంటే పరిశోధన కేంద్రాలు అంటే మన భారతదేశం తరఫున ఏర్పాటు చేసేటువంటి పరిశోధన కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ అంటే అంటార్టికా ప్రాంతంలో. సో అంటార్టికా ప్రాంతంలో ఏర్పాటు చేయబోయేటువంటి పరిశోధన కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక మీదట బెటర్గా తీసుకొని రాబోతున్నాం. కొత్త అంతరిక్ష పరిశోధన కేంద్రం అంటే ఇక్కడ పరిశోధన కేంద్రం ఏదైతే ఉందో అంటార్టికా ప్రాంతంలో ఉన్నటువంటి మంచు పలకల పరిస్థితి ఎలా ఉంది, వాటర్ లెవెల్ పెరిగిందా లేదా, భూమి యొక్క అక్షాంశాలు ఏమైనా మారుతున్నాయా, ఇటువంటి విషయాల గురించి పరిశోధన చేస్తూ ఉంటారనమాట. దానికోసం ఒక కొత్త పరిశోధన కేంద్రం అనేది అంటార్టికా ప్రాంతంలో భారతదేశం ఏర్పాటు చేయబోతుంది. దానికి సంబంధించినటువంటి ఒక న్యూస్ ఏంటంటే సో ఇక్కడ ఏర్పాటు చేయబోయేటువంటి కొత్త రీసెర్చ్ స్టేషన్ ఏదైతే ఉందో దానికి ఎటువంటి పేరు ఇవ్వబోతున్నారు అంటే పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయబోతున్నారు కదా, దానికి పేరు ఏదనుకుంటున్నారంటే అంటార్టికా ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోయేటువంటిది మైత్రి 2గా దాని పేరు అనేది ఇవ్వబోతున్నారు. సో ఎందుకోసం అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి మైత్రి అనేటువంటి స్టేషన్ ఆల్రెడీ మనకుంది, దానికి బదులుగా ఇప్పుడు ఏర్పాటు చేయబోయేటువంటి కొత్త రీసెర్చ్ స్టేషన్ ఏదైతే ఉందో పరిశోధనా కేంద్రం దానికి మైత్రి 2 అనేటువంటి పేరు అనేది ఇవ్వడం జరిగింది.
అండ్ ఇది ఎప్పటి నుంచి అనుకుంటున్నారంటే ఇలా ఇవ్వాలి అని 46వ అంటార్క్టికా ట్రీటీ మీటింగ్ ఏదైతే జరిగిందో కొచ్చి ప్రాంతంలో అక్కడ ఈ యొక్క విషయం గురించి ప్రస్తావించడం జరిగిందనమాట. ఇక మీదట అంటార్క్టికా ప్రాంతంలో ఏర్పాటు చేయబోయేటువంటి స్టేషన్ అంటే పరిశోధన కేంద్రం పేరు ఏంటంటే మైత్రి 2 అనమాట. సో ఇప్పటికే ఇండియాకి 2 స్టేషన్స్ అనేవి ఉన్నాయి పరిశోధనల కోసం, మైత్రి 1, భారతి 1. ఎక్కడంటే అంటార్క్టికా ప్రాంతంలో. సో ఇక్కడ ఇంతకన్నా ముందు ఫస్ట్ టైం ఇక్కడ ఒక స్టేషన్ అనేది ఏర్పాటు చేశారు పరిశోధన కేంద్రం. దాని పేరు ఏంటంటే దక్షిణ గంగోత్రి అనమాట. సో దక్షిణ గంగోత్రిని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1983 టైంలో ఈ దక్షిణ గంగోత్రిని ఏర్పాటు చేయడం జరిగింది. సో 2015 టైం నుంచి కూడా భారతీ స్టేషన్ అనేది ఏర్పాటు చేసి సేవలు అనేవి అందిస్తున్నారు. మైత్రి స్టేషన్ ఎప్పటి నుంచో ఉంది. ఈ మైత్రి స్టేషన్ బదులుగా ఇప్పుడు మైత్రి 2 అనేటువంటి స్టేషన్ అనేది కొత్తగా ఏర్పాటు చేయబోతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.